బ్యాక్ టు న్యూస్. సమర శంఖారావం పేరుతో బూత్ కమిటీలతో జగన్ భేటీ అవుతారు. ఇందుకోసం టూర్ షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ అంశంపై ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అమలు చేయలేకపోయి ఈ రోజు మళ్ళా కొత్త హామీలతో ప్రజల ముందుకు పోతే ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా అని నేను అడుగుతున్నాను. అంచేతే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మన ఈ మధ్య ఒక రిజర్వేషన్ దీని మీద ఈబీసీలకు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ 10% ఇచ్చింది. మన దగ్గర రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా కులానికి సంబంధించిన రిజర్వేషన్లు ఉన్నాయి. ఆ రిజర్వేషన్లో ఈయన మాట్లాడతాడు 5% నేను కాపులకు రిజర్వేషన్ ఇచ్చా అని చెప్పి. నేను సూటిగా అడుగుతున్నాను, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అధికారం ఇచ్చింది ఈ రిజర్వేషన్లు నిర్ణయించాలని చెప్పి. ఏ పద్ధతిలో అంటే ప్రతి రాష్ట్రంలో కూడా డిఫరెంట్ కులాలు ఉంటాయి. మన రాష్ట్రంలో ఉండే కులం ఇంకో రాష్ట్రంలో ఉండకపోవచ్చు, అక్కడ ఉండే కులం ఇంకో రాష్ట్రంలో ఉండకపోవచ్చు. అక్కడ పరిస్థితులను బట్టి మీరు నిర్ణయించండి ఈబీసీ రిజర్వేషన్లు అని చెప్పి తప్ప మీరు కుల రిజర్వేషన్లకు దీన్ని కన్వర్ట్ చేసి ఇవ్వండి అని ఎక్కడ కూడా చెప్పలేదు. మరి దాన్ని జీవోను వక్రీకరించి నేను 5% కాపులకు రిజర్వేషన్ ఇస్తాను. ఆయన ఇచ్చినా ఇకపోయినా 6% నుంచి 7% దాకా ఈ ఈబీసీల కింద రిజర్వేషన్ ఎక్కువ జనాభా ప్రాతిపదికన ఇస్తే కాపులకు వస్తుంది. మరి ఏనిచ్చేది ఏం లేదు. నిజంగా నువ్వు ఇస్తా ఉన్నావు అంటే ఈ రోజు ఈ రిజర్వేషన్ 5% అమలు చేస్తా ఉన్నావు అంటే ఎంఆర్ఓ ఆఫీస్కి పంపించి ఎవరైనా కాపులు ఉంటే వాళ్ళు పోయి సర్టిఫికేట్ తెచ్చుకోమనండి. చంద్రబాబు నాయుడు చెప్పాడు, మాకు సర్టిఫికేట్ ఇచ్చారు. నేను ఆ రోజు చెప్తే మేమందరూ కూడా చంద్రబాబు నాయుడు చేసేది చాలా గొప్ప సహాయం కాపులకు అని చెప్పి మేము కూడా చెప్తాము. ఇదేది కూడా కులాలకు సంబంధించిన రిజర్వేషన్ వక్రీకరించి ఈబీసీలకు ఇచ్చే రిజర్వేషన్ కలిపి ఆయన చెప్తా ఉన్నాడు తప్ప నిజంగా కుల రిజర్వేషన్ అయితే కులానికి సంబంధించి బీసీల్లో ఇది ఏ కేటగిరీ అయినా, సి కేటగిరీ అయినా, బి కేటగిరీ అయినా, ఏ కేటగిరీ ఎఫ్ కేటగిరీ దాకా ఉన్నాయి. ఆ కేటగిరీలు ఏ కేటగిరీకి కాపులకు మీరు నిర్ణయించారు, ఏ కేటగిరీలో వాళ్ళకు తహసీల్దార్ ఆఫీసులో సర్టిఫికెట్ ఇస్తాడు అది చెప్పాలా. సర్టిఫికెట్ ఇవ్వలేదనుకో అది రిజర్వేషన్ ఇచ్చినట్లా కాదా అనేది మీరు కాపుల సోదరులకు అందరికీ కూడా తెలియజేయాలని కూడా నేను మనవి చేస్తున్నాను. ఏ అవకాశం వచ్చినా కానీ అందుకొని దాన్ని వక్రీకరించి అదంతా కూడా నా ఘనతే అని చెప్పే పరిస్థితి చంద్రబాబుది. మరి మనం ఆలోచన చేయాలా, తిరిగి ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఈ రాష్ట్రం ఉండబోతుందో అనేది ఇంకా రాబోయే 5 సంవత్సరాలు కూడా మనం ఊహించుకుంటే చాలా వర్ణనాతీతంగా ఉంటుంది. కాబట్టి నేను మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను, వాస్తవాలను నిగుదెల్చే విధంగా మీరు కూడా మీడియా సోదరులందరూ కూడా పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కీలకంగా నిర్వహిస్తారు. ప్రధానమంత్రిని నిర్వహించే శక్తి జగన్మోహన్ రెడ్డి ఉంటే ఫెడరల్ ఫ్రంట్కి సంబంధించిన అభ్యర్థిని ప్రధానమంత్రి చేయబోతున్నారు. కాంగ్రెస్ బీజేపీకి సంబంధించిన అభ్యర్థిని ప్రధానమంత్రి. ఇది ఊహాజంత క్వశ్చన్. ఎట్లా అంటే రేపు ఎన్ని సీట్లు వస్తాయో, ఎవరే పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో, ఏ పార్టీ ఎవరికి సపోర్ట్ చేస్తే అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అది ఇప్పుడు మనం తేల్చలేని పరిస్థితి. ఏదో కేసీఆర్ గారు ఫెడరల్ ఫండ్ పెట్టారు, వాళ్ళ కుమారుడు వచ్చి అది కూడా వక్రీకరించాడు చంద్రబాబు నాయుడు. కేటీఆర్ వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఆయన తెలంగాణ కదా, ఆయన ఆంధ్ర వ్యతిరేకి కదా అని చెప్పి. నువ్వెందుకు తెలంగాణ ఎన్నికలకు నువ్వెందుకు చెప్పావు? నేనే ఫస్ట్ లెటర్ ఇచ్చాను తెలంగాణ వచ్చేదానికి, నా వల్లే వచ్చిందని చెప్పి ఎందుకు చెప్పావు? చెప్పాడు కదా వరంగల్లో. మరి ఆ విధంగా ఉంటుంది తప్పితే ఇది ఏ ఫ్రంట్ వస్తుంది, లేకపోతే బీజేపీ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా అని చెప్పడం ఇప్పుడే సాధ్యమయ్యేది కాదు. ప్రజల మనోభావాలను బట్టి ఆ రోజు మెజారిటీలు ఎవరెవరికి ఎన్ని వస్తాయో చూస్తే మాకైతే యాంపుల్ మెజారిటీ వస్తుందనే నమ్మకం మాకుంది. 20 సీట్లలో 20 పైన మేము సాధిస్తామని చెప్పే నమ్మకం ఉంది. ఈ రోజుకైతే కూడా సర్వేలలో 20 పైన మాకున్నాయి. మరి ఆ సర్వేలను బట్టి చూస్తే మాకు తప్పకుండా నమ్మకం ఉంది. ఏదైనా 200 సీట్లు వచ్చే పార్టీ ఉందో, లేకపోతే 170-180 సీట్లు వచ్చే పార్టీ ఉందో దానికి మనం సపోర్ట్ చేస్తే, ఇంకా 3-4 పార్టీలు చేస్తే తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఆడ కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది అనే భావన ఉంది. మాకేం అక్కడ చంద్రబాబు మాదిరి నేను చక్రం తిప్పినాను, ఏడొచ్చి నాకు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అని చెప్పాడు. మళ్ళా ఇప్పుడు అయ్యో ప్రత్యేక హోదా ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసేసుకుంటా ఉన్నారు, మనం కూడా యూటర్న్ తీసుకొని ప్రత్యేక హోదా కావాలంటూ ఉన్నారు. ఆ విధంగా చెప్పే పరిస్థితి ఉండదు. మేము ఎప్పుడు కూడా కేంద్రానికి ఏదైనా మేము మద్దతు ఇస్తా ఉన్నామంటే ఆ కేంద్రం మెడలు ఉంచి
తప్పనిసరిగా ఇక్కడ ప్రత్యేక హోదా తీసుకొస్తాం, ఎక్కువ నిధులు తీసుకొస్తాం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో మేము ఏదో సాధించాలనే విధంగా ఎప్పుడు కూడా పని చేయడం చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాను. సొంత జిల్లాలోనే ముఖ్యమంత్రికి అవర్షన్ ఉందని చెప్తున్నారు. లాస్ట్ ఎలక్షన్ 8-6-2-1 రిజల్ట్స్ వచ్చాయి. సో ఈ ఇయర్ వైసీపీకి పాజిటివ్ ప్రిడిక్షన్స్ ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు మీ ప్రిడిక్షన్స్ ఏంటి సార్? పాలిటిక్స్ లో 300 సీట్లు ఉంటే 151 వచ్చాడే, అంటే 151 వచ్చాడే గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. అంటే దాంట్లో నంబర్ గేమ్ అంటారు దీన్ని డెమోక్రసీలో. ఈ నంబర్ గేమ్ లో ఎప్పుడు మాదే పై చేయండి. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాలు నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాను. ఆ తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజు పనిచేస్తా ఉంది. మేము పనిచేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం. ఎప్పుడు కూడా ఆయనకు మెజారిటీ రాలేదు. గత ఎన్నికల్లో అంటే నేను చాలా లేటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేయడం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఓదార్పు యాత్రకు చాలా రోజుల తర్వాత అన్ని జిల్లాలు అయిపోయిన తర్వాత మా జిల్లా ఎప్పుడైతే రామచంద్రారెడ్డి చేస్తాడో అప్పుడే వస్తామని చెప్పి ఆలోచనతో ఆయన పెండింగ్ పెట్టడం, ఆ తర్వాత చేరిన తర్వాత మీ ఓదార్పు యాత్ర జరగడం,